సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఈరోజు కార్తికేస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఇంపార్టెంట్ హిందూ కరెంట్ అఫైర్స్తో పాటు ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మీకు ఇందులో కనిపిస్తున్నాయి. మీరు గ్రూప్ 2 మెయిన్స్ కనుక రాస్తున్నట్లయితే దీంట్లో చాలా ఇంపార్టెంట్ 2 టాపిక్స్ మీకు కనిపిస్తాయి. దాంట్లో ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ ఉంటుంది. సో దాంతోపాటు ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో ఒక టాపిక్ కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి హిందూ పేపర్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ హిందూ పేపర్ ఉన్నట్లయితే పేజ్ నెంబర్స్ తీసుకోండి. డేట్ వచ్చేసి May 7th, 2024. సో అలాగే May 8th కూడా అప్లోడ్ చేసేస్తాము. సో May 7, 2024లో ఈ టాపిక్స్ అన్ని చూడండి. అఫ్కోర్స్ లెఫ్ట్ సైడ్లో మీకు సిలబస్ కనిపిస్తుంది. బేసికల్గా హిందూ పేపర్ అంటే కార్తికేయస్ అకాడమీలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే కరెంట్ అఫైర్స్ కనిపిస్తాయి. బట్ సైమల్టేనియస్గా గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు కూడా ఇది కరెక్ట్గా ఉపయోగపడుతుంది. ఇందులో పేజ్ నెంబర్ 4 తీసుకోండి. సో పేజ్ నెంబర్ 4 మీరు తీసుకున్నట్లయితే పేజ్ నెంబర్ 4లో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్, బైలాటరల్, గ్రూపింగ్ అండ్ అగ్రిమెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఇందులో ఆర్టికల్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇండియా ఇండిస్పెన్సిబుల్ స్ట్రాటజిక్ పార్ట్నర్ సేస్ ఆస్ట్రేలియన్ ఎన్వే. అంటే ఆస్ట్రేలియన్ రాయబారి భారతదేశం గురించి ఒక చక్కటి పదం ఉపయోగించారు. భారతదేశము ఒక ఇండిస్పెన్సిబుల్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటే అర్థం ఏంటంటే భారతదేశము ఒక అనివార్యమైన వ్యూహాత్మక భాగస్వామి. ఒక అనివార్యమైన వ్యూహాత్మక భాగస్వామి అంటే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కంట్రీస్లో భారతదేశానికి చాలా ప్రత్యేకత ఉందని, భారతదేశానికి ఆస్ట్రేలియాకి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్స్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి భారతదేశానికి ఆస్ట్రేలియాకి మధ్య ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ ఆర్టికల్ని మనం ఇక్కడ కవర్ చేసుకోబోతున్నాం. ఇంకా రెండవది, సో పేజ్ నెంబర్ 9కి వెళ్ళండి. సో పేజ్ నెంబర్ 9కి వెళ్తే ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ హ్యాస్ ర్యాపిడ్లీ డిక్లైన్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్స్. మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19(1)(a)లో పాలిటీకి వచ్చేద్దాం. ఆర్టికల్ 19(1)(a)లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దీంట్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఫండమెంటల్ రైట్స్లో చాలా ఇంపార్టెంట్గా సుప్రీంకోర్టు గుర్తించింది. అలాంటి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ సంబంధించినటువంటి మరొక ఆర్టికల్ ఏంటంటే భారతదేశము ప్రపంచ దేశాల్లో చాలా కంట్రీస్తో పోల్చినట్లయితే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ యొక్క ఇండెక్స్లో చాలా వెనకబడి ఉందని, మనము ఎక్కువగా ఈ ప్రెస్కి అంత ఫ్రీడమ్ ఇవ్వమని, ప్రభుత్వం కొన్ని ఆంక్షన్స్ విధిస్తుందని, తద్వారా ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదని ఈ విషయం ఒక ఆర్టికల్ మొత్తం కూడా దీంట్లో కనిపిస్తుంది. అలాగే ఇందులో ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిలీజ్ చేసేటువంటి సంస్థ ఒకటి కనిపిస్తుంది. దాన్ని ఇంటర్నేషనల్ ఎన్జిఓగా చెప్తుంటాం. సంబంధించి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్లో ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఉంటుంది. దాంట్లో మనము రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఈ రిపోర్ట్ని తయారు చేసుకుంటుంది. దీంట్లో భారతదేశము 2024 ఇండెక్స్ ఏంటని కూడా మనం దీంట్లో డిస్కస్ చేసుకుంటాం. ఇంకా మూడవ ఇంపార్టెంట్ టాపిక్ అండి, వాట్ ఈస్ కార్బన్ ఫార్మింగ్ అంటే ఏంటి. సో కార్బన్ ఫార్మింగ్ రెండు మిక్స్ చేశారు. కార్బన్ ఫార్మింగ్ అంటే ఏంటి. ఇంకా 4th ఎకానమీ రిలేటెడ్ టాపిక్. దీంట్లో పర్మనెంట్లీ డిలీటింగ్ లాగ్స్ కెన్ హెల్ప్ మేక్ ఈ రూపీ ఎనానమస్. ఈ రూపీ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసేటువంటి ఈ డిజిటల్ రూపీ గురించి మరొక ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంటెంట్ మీకు కార్తికేస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క పీడిఎఫ్ మీకు అక్కడ కనిపిస్తుంది. మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకొని ప్రతి లైన్ టు లైన్ చదవండి. మీరు యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎక్కువ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 13th పేజ్లో ఎన్వైరన్మెంటల్ అండ్ కన్జర్వేషన్ సంబంధించి మరొక టాపిక్ అండి. ఇది వచ్చేసి మార్కెట్ బేస్డ్ స్కీమ్స్ నాట్ రెడ్యూసింగ్ ది డిఫారెస్టేషన్ పావర్టీ. అంటే ప్రభుత్వం మార్కెట్ బేస్డ్ స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఈ స్కీమ్స్ వలన డిఫారెస్టేషను అంటే అడవులు నరికివేత ఆగడం లేదు, పావర్టీ కూడా ఆగడం లేదు. కాబట్టి స్కీమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏమి ఉంటుంది అనేది ఈ హిందూ ఆర్టికల్లో కవర్ చేయడం జరుగుతుంది. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి 8th పేజ్లో ఎడిటోరియల్ అనాలిసిస్. మీరు మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఈ ఎడిటోరియల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యూపీఎస్సీ మెయిన్స్ కూడా ఎడిటోరియల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంట్లో ప్రధానంగా సో హాఫ్ హార్టెడ్ క్లైమేట్ చేంజ్ వెర్డిక్ట్ అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా మ్యాపింగ్ వస్తున్నానండి. మ్యాపింగ్లో చూడండి ఇంపార్టెంట్ సీస్ ఆఫ్ ది వరల్డ్, ఒక 3 ఇంపార్టెంట్ సీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మెడిటేరియన్ సీ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక రిమైనింగ్ 2 ఇంపార్టెంట్ సీస్ గురించి దీంట్లో మాట్లాడుతున్నాం. సర్గాసి సీని కూడా వాడుతుంటాం. ఆ మ్యాప్ ఎలా ఉంటుంది, దాని చుట్టుపక్కల కంట్రీస్ ఏంటి, సో దానికి స్ట్రైట్స్ ఏమైనా ఉన్నాయా చుట్టుపక్కల, ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాప్లో కనిపిస్తుందండి. మీరు ఒకసారి స్పీడ్గా చెక్ చేస్తాను చూడండి, తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. రైట్, బైలాటరల్ గ్రూపింగ్ అండ్ అగ్రిమెంట్స్లో ఇండియా ఇండిస్పెన్సిబుల్ స్ట్రాటజిక్ పార్ట్నర్ సేస్ ఆస్ట్రేలియన్ వే.
వాటికి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. దీని ఒక 5 minutesలో ఒక ఆర్టికల్గా కట్ చేసుకొని మళ్ళీ మనం ప్రిపేర్ అవుతున్నాము. దెన్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ హ్యాస్ ర్యాపిడ్లీ డిక్లైన్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. లుక్ ఎట్ హియర్. సో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశానికి ఏ పొజిషన్ ఉందో చూడండి, 159 పొజిషన్స్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్, అండ్ డెన్మార్క్ ఈజ్ ద ఫస్ట్ పొజిషన్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి వాటికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ చూడండి. కన్జర్వేషన్ వాట్ ఈస్ కార్బన్ ఫార్మింగ్ అనే ఆర్టికల్ దీంట్లో కనిపిస్తుంది. గొప్పదనం ఏంటంటే ఇందులో మీకు హిందూ పేపర్కి సంబంధించిన క్లిప్పింగ్ కట్ చేస్తున్నాము, దానికి సైమల్టేనియస్గా వాట్ ఈస్ కార్బన్, వాట్ ఈస్ ఫార్మింగ్, వాట్ ఈస్ కార్బన్ ఫార్మింగ్ అనే విషయాన్ని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ తీసుకుంటే, రైట్, సిబిడిసి అంటాం. ఈ సిబిడిసి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని పిలుస్తున్నాము. ఈ రూపీ కాన్సెప్ట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. రైట్, వాట్ ఈజ్ రూపీ అంటే ఏంటి, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. చాలామంది రూపీని మనము బిట్ కాయిన్తో కంపేర్ చేస్తూ ఉంటారు. బిట్ కాయిన్ రూపీ చాలా డిఫరెంట్ అనమాట. బిట్ కాయిన్లో అయితే మైనింగ్ చేస్తూ ఉంటాం, బట్ రూపీలో మైనింగ్ అనే కాన్సెప్టే మనకు అనిపించదు. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మార్కెట్ బేస్డ్ స్కీమ్స్ నాట్ రెడ్యూసింగ్ ది డిఫారెస్టేషన్ పావర్టీ. ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్, దీన్ని కూడా మనం కవర్ చేసుకుంటాం. రైట్ అండి, సో దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. మీరు ఒకసారి ఎడిటోరియల్ జాగ్రత్తగా గమనించినట్లయితే, సో హాఫ్ హార్టెడ్ క్లైమేట్ చేంజ్ వెడ్డిక్ గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో ప్రధానంగా సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దామండి. డిస్కస్ గ్లోబల్ వార్మింగ్ అండ్ మెన్షన్డ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ గ్లోబల్ క్లైమేట్. Explain the control measures to bring down the levels of greenhouse gases which cause global warming and in the light of the Kyoto Protocol of 1997. సో క్యోటో ప్రోటోకాల్ గురించి ప్రస్తావిస్తూ ఒక క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సో 250 words 15 marks అడిగాడు. దెన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూద్దామండి, ఈ జడ్జ్మెంట్ రిలేటెడ్ అనమాట. సో డిస్కస్ ద రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఎక్స్టెండింగ్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు ద ప్రొటెక్ట్ ఇండివిజువల్స్ ఫ్రమ్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా. వీటికి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ రాయడం జరిగింది. ఒకసారి ఆర్టికల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్ అండి. సో దీన్ని ఒకసారి మీరు జూమ్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. సో మీరు జూమ్ చేసుకొని ఈ కంటెంట్ ఒకసారి చదవండి. వాటి కింద ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం ప్రతిరోజు కార్తికేస్ అకాడమీ కంటెంట్ని టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. గో టు టెలిగ్రామ్ ఛానల్, ద లింక్ వచ్చేసి ఈ యూట్యూబ్ లింక్ కింద కనిపిస్తుంది. యాడ్ అవ్వండి, ఫ్రీ కంటెంట్ మీకు వస్తుంది. ఇప్పుడు దీనికి ఫాలోడ్గా మీకు ప్రజెంట్ ఫస్ట్ కంటెంట్, సెకండ్ కంటెంట్ వీడియో కూడా అక్కడ కనిపిస్తుంది. జస్ట్ సబ్స్క్రైబ్ టు కార్తికేస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.